హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 5వ కెప్టెన్గా పవన్ కళ్యాణ్ ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ అయిన కనుక్కోండి చూద్దాం టాస్క్లో విన్నర్గా నిలిచి కెప్టెన్ అయితే అయ్యాడు. అయితే బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అయిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్, తనూజ, పవన్ కళ్యాణ్, భరణి, దివ్యాలని కెప్టెన్సీ కోసం రేస్లో ఉన్నారు అంటూ ప్రకటించడం అయితే జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ అయిన కనుక్కోండి చూద్దాం టాస్క్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్లో ఒక్కొక్కరుగా అవుట్ అవ్వగా చివరి రౌండ్లో కేవలం పవన్ కళ్యాణ్ అలాగే తనూజ మాత్రమే మిగిలారు. ఈ సమయంలో భరణి సహాయంతో చీటింగ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ తన చీటింగ్ మూలాన చివరి రౌండ్లో గెలిచి కెప్టెన్ అయ్యాడు అంటూ ప్రస్తుతం ఒక వార్త అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే అది చీటింగా లేక గేమ్లో భాగమా అన్నది అయితే ఎవరి అభిప్రాయం వారిది. ఇంతకీ అసలు ఏమైంది, ఎలా చీటింగ్ చేశాడు అనే వివరాలని ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. తనూజ అలాగే పవన్ కళ్యాణ్ చివరి రౌండ్లో ఉన్న సమయంలో హౌస్లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ వచ్చి ఒకరి లైట్ స్విచ్ ఆఫ్ చేయాలని అనుకున్నారు. ఆ సమయంలో ఎవరు తన లైట్ని స్విచ్ ఆఫ్ చేస్తున్నారు అనేది ఓరకంటితో పవన్ కళ్యాణ్ ముందే చూడటం, ఆ తర్వాత భరణి కనుసైగలతో హింట్ ఇచ్చేయడంతో చాలా ఈజీగా పవన్ కళ్యాణ్ తన చివరి రౌండ్ అయితే విజయంతో ముగించాడనేసి తెలుస్తుంది. సో దీంతో పవన్ కళ్యాణ్ గేమ్ గెలిచి చివరికి కెప్టెన్ కూడా అయ్యాడు. మరి చీట్ చేసి కెప్టెన్ అయిన పవన్ కళ్యాణ్పై మీ అభిప్రాయం ఏమిటి? అలాగే అది చీటింగే కాదు, గేమ్లో అవన్నీ కూడా భాగమే. ఎవరు తనకు హెల్ప్ చేయాలనుకున్నారో వాళ్ళు చేశారు, అందుకే పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు అని మీరు అనుకుంటే పవన్ కళ్యాణ్ కెప్టెన్ అంటూ కామెంట్స్ రూపంలో తెలపండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.